మీకు రీసెంట్ గా 2 years బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. కార్బన్ మోనాక్సైడ్ లీక్ అయ్యి కొంతమంది 2-3 స్టూడెంట్స్ చనిపోయారు. అంటే మన తెలుగు వాళ్ళే చనిపోయారు అనేది దాంట్లో ఏంటంటే అప్పుడు చెప్పడం ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్ లీకేజ్ వల్ల చనిపోయారని. ఎందుకంటే ఇక్కడ అబ్రాడ్ లో హీటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది, బాయిలర్ వాడతారు. బాయిలర్ ద్వారా ఏంటంటే హాట్ వాటర్ ఇంట్లో చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఉన్న రేడియేటర్స్ కి, అది గ్యాస్ కి కనెక్ట్ అయి ఉంటుంది. ఆ గ్యాస్ వల్ల ఈ బాయిలర్ రన్ అవుతుంది. ఈ బాయిలర్ రన్ అవటం వల్ల హాట్ వాటర్ ఇంటి చుట్టూ తిరిగి ఇంటికి హీట్ క్రియేట్ చేస్తుంది చలికాలం జనరల్ గా. కొన్ని చోట్ల ఏంటంటే ఈ హాట్ వాటర్ ఇవి రేడియేటర్స్ కాకుండా ఎలక్ట్రిక్ రేడియేటర్స్ అనేవి వాడతారు అనమాట. సో ఇంట్లో ఎవరికైనా గ్యాస్ కుక్కర్ కానీ, వంట చేసుకోవడానికి గ్యాస్ స్టవ్ కానీ, లేకపోతే ఈ పర్టికులర్ బాయిలర్ కానీ, అంటే గ్యాస్ రిలేటెడ్ బాయిలర్ ఉంటే కనుక, హాట్ వాటర్ కి జనరల్ గా బాయిలరే వాడతారు అనమాట. అది గ్యాస్ కి, సెంట్రల్ గ్యాస్ కనెక్ట్ అయి ఉంటుంది. వీటిల్లోంచి అప్పుడప్పుడు కార్బన్ మోనాక్సైడ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. కార్బన్ మోనాక్సైడ్ కోసం సపరేట్ వీళ్ళు అలారమ్స్ అనేవి పెడతారు అనమాట. కొంతమంది ఏంటంటే దాన్ని గోడకి పెడతారు, కొంతమంది ఇవి చిన్నగా ఉంటాయి, చాలా చిన్నగా ఉంటాయి కార్బన్ మోనాక్సైడ్ అలారం. కొంతమంది ఏంటంటే పక్కన పెట్టి ఉంచుతారు. అదేదో ఎలకలు బట్టే డబ్బా లాగా ఉంది కదా అని చెప్పి తీసి పక్కన పడేసామంటే ఎప్పుడన్నా ఒకవేళ కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ అయినప్పుడు అది గనక మోగకపోతే విత్ ఇన్ 10 minutes కార్బన్ మోనాక్సైడ్ కి పర్టికులర్ రూల్స్ అనేవి ఉన్నాయన్నమాట. అది బాడీలోకి వెళ్తే ఎంత పర్సెంటేజ్ ప్రకారం బాగా ఎక్కువ వెళ్ళిపోయిందంటే విత్ ఇన్ 10 minutes లో మనిషి చనిపోతాడు అనమాట. అంటే ఎప్పుడైతే ఆ అలారం మోగిందో వెంటనే తలుపులన్నీ తీసేసి, కంప్లీట్ గా తలుపులన్నీ తీసేసి, గ్యాస్ కట్ ఆఫ్ చేసేసి మీరు బయటకు వెళ్ళిపోవాలి.